మార్కు సువార్త 15:15 నేను బాప్తిసంలో సాక్ష్యం ఇస్తే యేసు ప్రభువుని నమ్ముకుంటే నా కుటుంబం నన్ను దూరం చేసుకుంటుందండి. సమాజం వెలివేస్తుంది, కులం వెలివేస్తుంది, చిన్న చూపు చూస్తుంది. నాకొద్దు, మనుషులను సంతోష పెడుతూ ఉండిపోతానని పిలాతులాగా ఆలోచిస్తున్నావా? పియర్ ప్రెషర్, మనుషులు ఏమనుకుంటారో, ఫ్యామిలీ ప్రెషర్. వాట్ ఇఫ్ ఐ మే బి డిసోన్డ్ బై ద ఫ్యామిలీ? ఈరోజు కాదా నువ్వు మనుషులు భయపడతలేదా? యేసు ప్రభువుని ప్రేమించే విషయంలో యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. ఏంటండి, రక్షణ పొందేనని చెప్పు, బాప్తిజం తీసుకున్నానని చెప్పు, తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భయపడిపోవాలా, పిరికొల్లా పారిపోవాలా? దేవా ఏదేమైనా కానీ తెగించి నిలబడతా అంటే ఒక మాట బైబిల్ రాస్తుంది, మత్తయి సువార్త 19:29. ఎవడు లేకపోయినా పర్లేదు, నాకు దేవా నువ్వు ఉంటే చాలు. ఎవడు విడిచిపెట్టినా పర్లేదు, దేవా నువ్వు నాకు ఉంటే చాలు. నిన్ను సంతోష పెడతాను, మనుషులు సంతోష పెట్టడం కోరుతూ నా తీర్మానాన్ని వాయిదా వేయను, బాప్తిజాన్ని వాయిదా వేయను. ఎవడేమనుకుంటే నాకు సంబంధం లేదు ప్రభా, నువ్వు సంతోషపడితే చాలని నిలబడితే ప్రభు ఇచ్చే జవాబు ఏంటి చూద్దాం. నా నామము నిమిత్తము 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవను స్వతంత్రించుకో. ఎన్ని రెట్లు అంటండి? 100 రెట్లు, 100 times.